అందరూ నమస్కారం అండి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మెంబర్ సంతోష్ అని నా పేరు. ఈరోజు ఈ బ్లింకిట్ డెలివరీ బాయ్ ఆన్ డ్యూటీలో యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం జరిగింది. పిల్లుడు ఒక వయసు 21 సంవత్సరము. అతను చదువు కోసం ఇక్కడికి వచ్చాడు. జీవనోపాధిగా చదువుకుంటూ ఈ పని చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈరోజు యాక్సిడెంట్కి గురయ్యి మరి అతని తల్లిదండ్రులకి శోక సముద్రంలో ముంచేసిన ఈ బ్లింకిట్ కంపెనీ ఎలాంటి పర్మిషన్లు లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ రకమైన పార్కింగ్ ప్లేస్లలో, ఈ సందులలో గొంతులలో వీళ్ళు వ్యాపారం ఏ రకంగా చేస్తున్నారు, కోట్లాది వ్యాపారం ఏ రకంగా చేస్తున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు కడుపుతో నింపుకొని చదువుకోవడానికి జీవనం కొనసాగించుకొని ఈరోజు ఇక్కడ బ్రతుకుతున్న ఇతన్ని ఈరోజు యాక్సిడెంట్ గురవడంతో మరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏంది, వారి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా బతకాలా, ఏ రకంగా బతకాలా. ఈరోజు ఒక సోషల్ సెక్యూరిటీ కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈయన చనిపోతే కనీసం ఒక దిక్కు దివన లేదు. తక్షణ కర్తవ్యంగా మనం ఒక దగ్గర పని చేసినా కూడా తక్షణ కర్తవ్యంగా తలా అయితే 50 రూపాయలు 100 రూపాయలు వేసుకొని సాయం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కనీసం తక్షణ సాయం కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ కంపెనీలు ఉన్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కనీసం ఆలోచన చేయాలా. మాకు తొందరలో ఈ కంపెనీలకి చట్ట పరిధిలోకి తీసుకొచ్చి, ఈ చట్టానికి ఇలాంటి అగ్రిగేట్ కంపెనీలకి చట్టంలోకి తీసుకొచ్చి వీళ్ళకు నియమ నిబంధనలు పెట్టాలా. ఎలాంటి నియమ నిబంధనలు లేని ఈ కంపెనీలకి ఏ రకమైన మేము పని చేయాలా, మా బతుకులు ఆగమవుతున్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచన చేయాలా. థ్యాంక్ యూ. నెంబర్ని ఏదైతే ఈరోజు సంఘటన జరిగిందో ఇది ప్రత్యేకంగా ఈ బ్లింకిట్ అనేది తన దృష్టికి మనసులో పెట్టుకొని అతనికి తగిన న్యాయం చేయాలని బ్లింకిట్ వాళ్ళని కోరుతున్నా. రెండు తెలుగు రాష్ట్రంలో ఇంతకుముందు 10 నిమిషాల డెలివరీ పెట్టి చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళకు వాహనాలు సరిగ్గా లేక 10 నిమిషాల డెలివరీ పెట్టి బస్సుల కింద పడి చస్తుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం